హాయ్ ఫ్రెండ్స్, డెమో చూస్తారు కదా. డెమోలో అయితే మనకి విష్ అనేది ఉండదు, బర్త్డే అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బర్త్డే అయితే గర్ల్స్ ఫోటో అయితే సూపర్గా అయితే మ్యాచ్ అవుతుంది. నేను అనుపమ పరమేశ్వర్ అయితే పెట్టాను, ఎందుకంటే బర్త్డే అయితే దగ్గర వస్తుంది కాబట్టి. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకొకటి మన టెలిగ్రామ్ లింక్ అయితే కొత్తగా అయితే ఉంటుంది, టెలిగ్రామ్ అనేది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాతదైతే మన దాంట్లో అయితే ఓపెన్ కావడం లేదు, అందుకే ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఎట్లయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లయితే ఉంటుంది మనకి ఇక్కడ గ్రూప్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, టెస్ట్ అనేది ఎడిట్ చేయాలనుకోండి. ఇక్కడ గ్రూప్ అయితే కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది కింద. ఎడిట్ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విష్ అనేది అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. విష్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ కింద సేమ్ అయితే యూ కూడా ఉంటుంది. ఇక్కడ కింద చూడగలరు యూ అయితే ఉంటుంది, దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. చూడండి ఇక్కడ మనకి ఇట్లయితే చూడండి ఇక్కడ గ్రూప్స్ అనేది 3 అయితే ఉంటుంది. ఇక్కడ 3 అయితే గ్రూప్స్ అనేది సేమ్ అయితే నేను చెప్పినట్లయితే ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఎట్లయితే ఉంటుంది ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకోటి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది దీన్ని కూడా ఈ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ని క్లిక్ చేయండి, ఈ గ్రూప్ని క్లిక్ చేయండి. ఇక్కడ 3 అయితే పెట్టాను నేను. ఇక్కడ చూడండి ఇక్కడ 3 అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పేరు అయితే ఉన్నది, అనుపమ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను పేరు పెట్టుకోవచ్చు, ఎవరి బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ పర్మిషన్ కూడా ఉంటుంది, ఇది కూడా ఎడిట్ చేసి క్లిక్ చేసి చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ చూడండి ఇక్కడ ఫిబ్రవరి డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ పైన డేట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ రండి. చూడండి ఇక్కడ మనకి ఏదైతే ఏమైనా ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా 9 సెకండ్స్ 3 మిల్లీ సెకండ్స్ తగ్గి మన నేను చూడండి నేను ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఇచ్చి ఉంటాను. ఇక్కడ ఎఫెక్ట్ అయితే మనకి గ్రూప్స్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గ్రూప్స్ నేను చూస్తున్నాను అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి ఇక్కడ 4 అయితే ఉంటుంది. 4 అయితే కాపీ లేట్ చేసుకుని క్లియర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ మీద వచ్చి రండి. ఫుల్ ప్రాజెక్ట్ మీద రండి. ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తారండి. ఇక్కడ చూఫేస్ ఇక్కడ 9 సెకండ్స్ 3 మిల్లీ సెకండ్ మీదకి ఇది క్లిక్ చేసి ఇక్కడ 4 ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి. ఇక్కడైతే మనకి ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూఫేస్ మీకు ఎడిట్ చేయకపోతే కింద చూఫేస్ గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూఫేస్ ఇక్కడ అయితే ఉంటుంది మనకి ఇట్లా చూడగలగా ఇట్లయితే ఉంటుంది మనకి. ఇక్కడ దీని ఏం చేస్తారంటే మీరు ఫోటో అయితే ఇచ్చేసుకోండి. ఫోటో మీరు మార్చుకోవడం కానీ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసి ఇక్కడ చూసి మీకు ఏ ఫోటో కావాలో ఫోటో పెట్టుకోవచ్చు, ఇదైతే పెట్టుకోవచ్చు, ఏ చికెన్ అదైతే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి. ఒకటి ఇక్కడ సెకండ్ అయితే ఇది కూడా అయితే ఉంటుంది. సో ఇది సెకండ్ కూడా అవుతుంది. దీని కూడా సేమ్ అట్లా చేయండి. గ్రూప్ మీద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫోటో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫేస్ ఇట్లయితే సూట్ అయిపోతుంది. దీనికి చూడండి సూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చూస్తుంది, ఇక్కడ కరెక్ట్ 13 సెకండ్స్ 4 మిల్లీ సెకండ్స్ మీద అయ్యి ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు కెమెరా యాడ్ చేసుకొని ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం మొత్తం ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను ప్రస్తుతం 2 ఫోటోస్ మాత్రం యాడ్ చేసుకుంటాను. మీరు ఫోటోస్ మాత్రం అన్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళి నేను చెప్పిన ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసేయండి. నేను 2 ఫోటోస్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇది ఉంటుంది, ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ దీని ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ లేట్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ మీద వచ్చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది కదా, దీని ఫోటో అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్ దీన్ని ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. చూసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద వచ్చి సారీ ఫ్రెండ్స్ ఫుల్ ప్రాజెక్ట్ మీద వచ్చి ఇక్కడ ఫోటోస్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఫోటోస్ అనేది క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. చూడండి మనకి ఇది ఇట్లయితే వచ్చేసినది. ఇంకా మీరు మనం మొత్తం ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాం, మన వీడియో అయితే పూర్తిగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.